హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన ఛానల్లో సి, జావా, పైథాన్ సంబంధించి మూడు కలిపి ఒకే వీడియోలు అనేది పెడుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సి, జావా, పైథాన్ అనేది కంపారిజన్, సి, జావా, పైథాన్ బేసిక్స్. సో మూడు అనేవి మీకు ఒకే వీడియోలో అనేది అలానే చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ నార్మల్గా ఇప్పుడు ఏంటంటే మనకి సి అంటే ఏంటి, జావా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, వాటి కంపారిజన్ ఏంటో ముందు చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ సి అనేది మనకి ప్రొసీజర్ టైప్ అండ్ జావా అనేది మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఎక్కువ యూజ్ చేస్తాం ఆబ్జెక్ట్తో. సో మనం క్రియేట్ చేసుకుని మనం కింద ఆబ్జెక్ట్ మనం అనేది ఏంటంటే కాల్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓ డాట్ యాప్ కానీ, సో అలా అన్నమాట. అలా ఓ అంటే ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ పైథాన్ అనేది మల్టీ పారాడిజం అనమాట. మల్టిపుల్గా అయితే మనకి వర్క్ చేసిద్ది. సో ఫాస్ట్ స్పీడ్ వచ్చేసరికి ఫాస్టెస్ట్గా ఉండేది. క్లోజ్ టు ఇది అయితే హార్డ్వేర్గా ఉండేది. సి అనేది మనకి జావా అనేది మోడరేట్ అనమాట. సో జావా వర్చువల్ మెషిన్కి ఇది ఓవర్ హెడ్గా ఉండేది. సో పైథాన్ అనేది స్లోయర్ అండ్ ఇంటర్ప్రిటెడ్. ఓకే ఫ్రెండ్స్? సో సింటాక్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే కాంప్లెక్స్ యూస్ కేసెస్ అబ్రేసెస్ అనేవి మనం యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మోడరేట్ యూస్ కేసెస్ మనకి ఈ బ్రేస్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సింపుల్ యూసెస్ ఇండెంటేషన్లో మనకి సింటాక్స్ అనేది యూస్ చేస్తాం పైథాన్లో. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్లో మనం మాన్యువల్గా ఇస్తాము. నెక్స్ట్ మనం జావాకి అయితే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్షన్ అనేది తీసుకుంటుంది. అండ్ సేమ్ పైథాన్కి కూడా అంతే. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీస్ అయితే దీనికైతే రీకంపైలేషన్ అనేది కంపల్సరీ కావాలి. అంటే మీరు కోడ్ రాసిన తర్వాత కంపల్సరీ కంపైలేషన్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ జావా అయితే మీరైతే ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు జావా వర్చువల్ మెషిన్లో. సో అండ్ నెక్స్ట్ పైథాన్ ఏంటంటే మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో మనకైతే రన్ అయితే అవి ఇంటర్ప్రిటెడ్ అయ్యి కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ యూస్ కేసెస్ ఏంటంటే ఇది సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూస్ చేస్తాము. అండ్ మనకి జావా వచ్చేసరికి ఇది ఒక సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్స్ ఇదైతే ఎక్కువ యూస్ చేస్తాము. అండ్ పైథాన్ వచ్చేసరికి మనం ఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో, డేటా సైన్స్లో అండ్ వెబ్ యాప్స్లో అనేది యూస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా అండ్ నేను ఎలా చెప్పాను అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి చేయండి. అండ్ మీకు ఏమైనా కావాల్సి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను దాని మీద కూడా కంపల్సరీగా వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి నాకు తెలియజేయండి ఈ వీడియో అనేది ఎలా ఉందో. సో దాన్ని బట్టి నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీకు ఏమేమి కావాలో కూడా అది కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? Okay, thank you for watching this video. Please subscribe my channel friends. Okay, thank you.